ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసిండ్రు. దాంతో వాళ్ళు హైకోర్టుకు పోయినరు. ఏం చెప్పిండ్రో హైకోర్టు కూడా ఇప్పుడు మనం చూద్దాం. పారా నెంబర్ 4 ఇందులో ఏమంటున్నారంటే, it is imperative that all the departments mandatory procure from Telangana State Handloom Weaver Cooperative Society Limited as it ensures continuous employment opportunities for the weavers. దీంట్లోనే para number 24, the members of weavers community are dependent on their sustenance and livelihood on the art of weaving. GO number 1 is a promise by the state of Telangana to the cooperative societies of weaver communities, providing an umbrella of protection for their livelihood and sustenance, which reinforces the purport of fundamental right. And cheptu, it is pertinent to take note of this letter dated 31/3/2026. ఏంటిది 31/3/2026 అంటే ఇందాక నేను చెప్పిందే 31/3/2026 నాడు ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసిండ్రు. వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ కట్టండి, మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాము అంటే హైకోర్టు ఏం చెప్పింది పారా 25లో, it is pertinent to take note of the letter dated 31/3/26. By this letter, the state project directors Samagra Shiksha Abhiyan cancelled the earlier indent for supply of certain materials from TESCO for the academic year 26-27. The contents of the letters are as follows. ఆ లెటరు డీటెయిల్స్ కూడా కోర్టు మెన్షన్ చేసింది. 495 KGBVలకు ఆర్డర్ ఇచ్చినారు. దాంతోపాటు 4,01,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ బట్టలన్నీ కూడా వెంటనే సప్లై చేయమని చెప్పారు. చెప్పి ఈ 31/3వ తారీఖు నాడు ఏం చేసిందంటే, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు నాట్ టు ఇనిషియేట్ ద ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫర్దర్ ద అడ్వాన్స్ రిలీజ్డ్ బై ద ఆఫీస్ టువర్డ్స్ దిస్ ప్రొక్యూర్మెంట్ వైడ్ రెఫరెన్స్ థర్డ్ సిటెడ్ ఆర్ టు బి రిటర్న్ టు దిస్ ఆఫీస్ ఇమీడియట్లీ టు ద ఫాలోయింగ్ అకౌంట్ నంబర్. అంటే సర్వశిక్ష అభియాన్కు ఆర్డర్ ఇచ్చింది మొదలు. ఇచ్చినాక ఇప్పుడు వీళ్ళకి తర్వాత ఆలోచన వచ్చింది కమిషన్లు కొట్టాలి అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పిండ్రు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, నువ్వేం టెండర్లు పిలవద్దు, దాన్ని మాకు ఇచ్చేయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అందరు కూడా మీరు ఎవ్వరు టెండర్లు పిలవద్దు, మీరు ఎవరు టెస్కోకి ఆర్డర్లు ఇవ్వద్దు, అన్ని మేమే టెండర్ పిలుస్తాం అంటే పాపం అప్పటికే, ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలోనే ఆర్డర్ ఇస్తారు, జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు బట్టలు కుట్టి రెడీగా పెట్టి ఇస్తుంటాం అన్నట్టు. ఇది గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. సడన్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమొచ్చింది, కమిషన్లు కొట్టాలి, ఇంట్లో కూడా ఛాన్స్ ఉన్నది, దీన్ని కూడా వదలొద్దు అనుకున్నారు. మీరు ఆర్డర్లు క్యాన్సిల్ చేయండి అంటే ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి పైసలు వాపస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆ సొసైటీకి టెస్కోకు పీడీ సర్వశిక్ష అభియాన్ లెటర్ రాయడం జరిగింది. సో దీని అంతా కూడా విని చాలా డీటెయిల్గా ఉంది కానీ కోర్టు ఫైనల్గా చెప్పింది చెప్తాను. The respondent authorities and the department shall approach the TESCO at the earliest without any delay. Needless to state that the letter dated 31/3/2026 has to be set aside and it is accordingly set aside. అంటే 31 నాడు మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసింది తప్పు, ఆ ఆర్డర్ను మేము రద్దు చేస్తున్నాము, వెంటనే టెస్కోతో మాట్లాడండి, వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు కూడా చేనేత కార్మికుల పక్షాన ఇచ్చిన 2వ హైకోర్టు ఆర్డర్. ఇక 3వది మీ సహచర మంత్రి కొండా సురేఖ గారు. ఆమె చేనేత బిడ్డ కాబట్టి పాపం చేనేత కార్మికుల కుటుంబాల నుంచి వచ్చింది కనుక, చేనేత కార్మికుల బాధలు తెలుసు కనుక ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇది. దిస్ ఈజ్ అఫీషియల్ లెటర్ రిటన్ బై కొండా సురేఖ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఏం రాశారు? చేనేత ఉత్పత్తులకు కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించండి. చేనేత కార్మికుల జీవనోపాధి పరిరక్షణ దృష్ట్యా చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని సమాఖ్య పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ అంశంపై అనుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో
చేనేత కార్మికులందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు అని కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారికి రాశారు. రాస్తూ జీవో నంబర్ 1 ప్రకారంగా అన్ని సంక్షేమ శాఖలకు అవసరమైన బెడ్షీట్లు, కార్పెట్లు టెస్కో నుంచి మాత్రమే కొనండి అని వారు రాశారు. ఇంకా చాలా పెద్దగా ఉంది లెటర్, నేను షార్ట్ కట్ చేసి చదువుతున్నాను. పై అంశాలన్నీ సానుకూలంగా పరిశీలించి ముఖ్యంగా చేనేత ఉత్పత్తులను ఈ సెంట్రలైజ్డ్ టెండర్ నుంచి మినహాయించి తక్షణమే వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వండి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది చేనేత కార్మికులు మరియు వారి కుటుంబాల జీవనోపాధి పరిరక్షించడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కూడా నిరంతరం కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దయాపూర్వక పరిశీలనార్థం మరియు తగిన ఆదేశాల కోసం ఈ లేఖ సమర్పించడమైనది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయాపూర్వక పరిశీలనార్థము అన్నది. అంటే ఆ ముఖ్యమంత్రికి దయ లేదు, చేనేత కార్మికుల దయ లేదు. దయ ఎవరి మీద ఉన్నది? గుజరాత్ దళారుల మీద ఉన్నది, మఫత్లాల్ మీద దయ ఉన్నది రేవంత్ రెడ్డికి. నీ క్యాబినెట్ మంత్రి, నీ సహచర మంత్రి వేలాది మంది చేనేత కార్మికులు రోడ్డు మీద పడతారు. ఆ చేనేత కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల్ని కాపాడింది.